హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? మా యూట్యూబ్ జర్నీ ప్రారంభించి ఇప్పటికి 6 సంవత్సరాలు అయ్యింది. ఈ 6 సంవత్సరాల్లో మా కష్టాలు, సంతోషాలు, మా కుటుంబం, మేము నిర్మించుకున్న ప్రపంచం మీ అందరితో అన్నీ పంచుకున్నాం. మీ ప్రేమ ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చాం. కానీ గత 6 వారాలుగా మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి. మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. ఏ తప్పు చేయని మా పిల్లలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరం. సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. వాస్తవాలు, సాక్ష్యాలు ఆధారంగా కోర్టులో తీర్పు రావాలి. చట్టాలు, న్యాయస్థానాల మీద మాకు గౌరవం, నమ్మకం ఉంది. వాటి ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎన్నో బెదిరింపులు, డబ్బు కోసం జరిగిన బ్లాక్మెయిల్స్ వల్ల మేము, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యాం. ఇబ్రహీంపట్నంలో కేసు, హైకోర్టులో న్యాయం కోసం పిటిషన్ ఫైల్ చేశాం. న్యాయస్థానంలో ఉంది కనుక దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం కోర్టుల్ని అగౌరవపరచడం అని భావిస్తూ ఈ విషయాలు మేము మాట్లాడటం లేదు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మా రెస్పాన్స్ కోసం. కానీ క్షమించండి, ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తే కోర్టు నిజాలు నిర్ధారించిన తర్వాత మీ ముందు ఉంచుతాం. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. ఇక మేము సాధారణ మనుషులం. మా మీద పడిన నిందను క్లియర్ చేసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్తో అబద్ధాన్ని క్షణాల్లో నిజంగా వైరల్ చేయొచ్చు. కానీ నిజాన్ని ఆధారాలతో నిరూపించడానికి సమయం పడుతుంది. ఆ సమయం మాకు కావాలని కోరుతున్నాం. అందుకే మేము కొంతకాలం పాటు యూట్యూబ్కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు మీ ప్రేమ, మీ నమ్మకం, మీ సపోర్ట్ మా వెంట ఉంటాయని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. హాయ్ నందన గారు, మీ వల్ల మోసపోయిన బాధితుల్లో నేను ఒక బాధితురాలని. నేను మీ వీడియో చూశాను. మీరు గత 6 వారాలుగా అత్యంత కఠినమైన రోజులు అంటున్నారు. మీ వల్ల మేము కూడా 2 సంవత్సరాల నుంచి అత్యంత కఠినమైన రోజులు గడుపుతున్నాము. మాతో పాటు మా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా అని. మీ ఫ్యామిలీలోనే కాదండి, మా ఫ్యామిలీలో కూడా 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. మా పిల్లలు కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీకు, మీ హస్బెండ్కి జాలి అనిపించలేదు కదా? మీరు చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాల్లో మీ వల్ల, మీ హస్బెండ్ వల్ల మెంటల్గా, ఎకనామికల్గాను జాబ్స్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మా లాంటి వాళ్ళని మోసం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. ఇందులో కష్టపడింది ఎక్కడుంది? మోసం చేయడం తప్ప. మా వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసిన డబ్బులు అప్పు తీసుకొచ్చి మరీ మీకు మనీ పే చేసాము. ఆ మనీతోనే కదా మీరు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మేము, మా వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది. చివరిగా మాకు న్యాయం కావాలి. మేము మీపై ఇండియాలో కేసులు కూడా పెట్టాము. త్వరగా మాకు న్యాయం చేయాలని ఏపీ గవర్నమెంట్ని, పోలీస్ వారిని, లోకేష్ అన్నని కోరుకుంటున్నాం. హాయ్ అండి, నేను నర్సింగ్ వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నాను. నేను అండ్ నా పిల్లలు ఈరోజు ఇండియాకి అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. అది మీ హస్బెండ్ చేసిన అన్యాయం వల్ల కాదా? ఈరోజు నా పిల్లలకి తండ్రి దూరంగా ఉన్నాడు. ఎందుకని అడిగితే నేనేం చెప్పాలి? 2 పిల్లల్ని పెట్టుకొని ఇండియాలో ఒక్కదాన్ని ఎంత కష్టమో అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ నా పిల్లల భవిష్యత్తును నాశనం చేసింది మీ హస్బెండ్ కాదా? సడన్ గా యూకేలో స్టడీస్ ఆపేసి ఇండియాలో మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేయటం మా పిల్లల ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవ్వట్లేదా? అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ మా పిల్లలు కూడా మీ పిల్లల్లాగే కదండి. ఎన్నోసార్లు మీ రెస్టారెంట్కి వచ్చి నేను, మా హస్బెండ్ ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ మీ హస్బెండ్ ఏ రోజు పట్టించుకోలేదు. మా బాధ ఏ రోజు అర్థం చేసుకోలేదు. ఈరోజు నేను, నా పిల్లలు ఇండియాలో ఉండటానికి కారణం మీ హస్బెండ్ కాదా? మా హస్బెండ్ ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. ఇక్కడ మేము, నా పిల్లలు మేము ఎంత బాధపడుతున్నామో, ఆయన లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మీ హస్బెండ్ వల్ల కాదా?
ఈరోజు మా పిల్లలు ఇక్కడ స్టడీకి అలవాటు పడలేక రోజు స్కూల్కి వెళ్తానికి ఏడుస్తుంటే వాళ్ళని చూసి నాకు ఎంత ఏడుపు వస్తుందో. మా పిల్లలు వాళ్ళ డాడీని తలుచుకొని డాడీ ఎక్కడ మమ్మీ, డాడీ ఎక్కడ మమ్మీ అని అడుగుతుంటే నేను ఎంత ఏడుస్తున్నానో, నేను ఎంత నరకం చూస్తున్నానో అది నాకే తెలుసండి. ఎందుకండి మీరు ఫీమేల్ ప్లే కార్డు యూజ్ చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? మీ హస్బెండ్ చేసింది కరెక్టా కాదా అని మీ మనసుకి ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ వీసా వేసుకున్నాము, కాల్చెస్టర్కి వచ్చాము. మీరు కిచెన్ లో వర్క్ అవర్స్ వీక్ కి 4 hours ఇచ్చారండి, మరీ ఘోరంగా 4 hours ఇచ్చారు. అట్లీస్ట్ మీరు మనీ శాలరీ కూడా నాకు ఇవ్వలేదు. 2 months వర్క్ చేస్తే 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఒక ఆడపిల్ల కష్టం తీసుకొని మీరు ఏం బాగుపడాలని మీరు మనీ కూడా ఇవ్వలేదండి. మీరు ఎంత ఘోరంగా చేశారో మా పట్ల. మళ్ళీ శ్రీకృష్ణుడు అంతటి వారికే నిందలు తప్పలేదని అంటున్నారు. ఎలా అంటారండి మీరు ఆ మాట? మరి దేవుడిని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎంతమంది ఆ అమ్మాయిలు మీరు ఇబ్బంది పెట్టారో ఆ ఉసురు మీకు తగలకుండా ఉండదా? మా పిల్లల ఉసురు మీకు తగలకుండా ఉండదా? మీరు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి? ప్రతిసారి ఫీమేల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. మరి నేను ఒక్కదాన్ని పిల్లలను పెట్టుకొని ఇండియాలో ఎంత సఫర్ అవుతున్నాను. మరి నేను కూడా మీలాంటి దాన్నే కదండి. ఎందుకు మీరు మా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? Hi Madhukar, I hope you remember me. I'm from Karnataka, Mangalore. You may have moved on with your life, but my parents have been going through a lot because of you. Since past 2 months, they are going to police station dealing with the paperwork, stress and sleepless nights. Do you even know how it feels to see my parents go through this every day? They are worried about my future. What feels sad is to see your wife portraying herself as the victim on social media, while completely she is ignoring the pain that you have caused us. Also, you have taken money to her account. I am ready to provide all the documents that are needed. I don't want to defame anyone because I have so many other things to do with my life. Because of you, I have to take legal action, and I am ready to support all the evidences that are needed to seek justice. I don't want my parents to be in this situation. I want justice. If you have little humanity left, please take responsibility for what you have done. Face the truth instead of trying to change the narrative. I sincerely hope that no family should suffer like how I have suffered. That's all. Please refund my money. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.